యెహోషువ గ్రంథము 24:15. యెహోవాను సేవించుట ఆమేన్. చెప్దాం ఒకసారి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఈ యెహోషువ గ్రంథము ఇశ్రాయేలు ప్రజలు మోషే తర్వాత నాయకుడైన యెహోషువ నేతృత్వంలో కానానును స్వాధీనపరుచుకొనుటకు బయలుదేరిన సైన్యము నడిపించుచున్న యెహోషువ గురించి రాయబడిన మాటలు. ఈ గ్రంథములో ముఖ్యంగా మనకు కనబడేటి 4 కనబడతాయి యెహోషువ గ్రంథములో. ఒకటి యోర్దాను దాటడం, రెండోది యెరికో పతనము, మూడోది హాయి మీద యుద్ధము, నాలుగవది పునరుత్థానం లేదంటే నిబంధన పునరుత్థానం, రెండవసారి నిబంధన రావడం చూస్తాం. 4 ఘటనలు యెహోషువ గ్రంథం మొత్తంలో. ఏంటేంటిది? యోర్దాను దాటడం, యెరికో మీద యుద్ధము, తర్వాత అంటే యెరికో పతనం, తర్వాత హాయి మీద యుద్ధము, తర్వాత నిబంధన పునరుద్ధరణ. ఈ 4 అంశాల మీదనే జరుగుతుంది. అయితే ఇక్కడ మనము చదువుకున్న మాట మళ్ళొక్కసారి మనం చదివితే, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట అంటున్నాడు, మీరు ఏమి కోరుకుంటారో కోరుకోండి. 2 ఆప్షన్లు ఇచ్చాడు, 2 ఇచ్చారు. ఒకటేమో మీ పితరుల దేవతలైన యెహోవా దేవుని సేవిస్తారా, లేదంటే మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? అమోరీయుల దేశంలో ఉన్నారు గనక అమోరీయులు దేవతలను ఆచరిస్తున్న విగ్రహారాధన చేస్తారా? మీరు ఏది కావాలనో దాన్ని కోరుకోండి. నేను నా కుటుంబం మాత్రము యెహోవాను సేవిస్తాం. ఒక మాట గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదాం. మంచి స్తోత్రం చెప్పుదాం చేతులు అవట్టి. ప్రియులారా, దేవుడు క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘానికి కూడా 2 ఆప్షన్లు ఇచ్చాడు. ఒకటి లోకము, ఒకటి పరలోకం. ఒకటి నీతి, ఒకటి అనీతి. ఒకటి పరిశుద్ధత, ఒకటేమో పాపం. ఒకటేమో పరలోకము, ఒకటి భూలోకం. అవునా కాదా? ప్రతిదీ మనకు ఆప్షన్ ఇచ్చాడా, లేకపోతే 1 వే అన్నాడా దేవుడు? చెప్పండి బిడ్డ. దేవుడు మనకేమన్నా ఆప్షన్ ఇచ్చాడా, లేదు ఒకటే వే అన్నాడా? ఇరుకు మార్గం అన్నాడు, విశాల మార్గం అన్నాడు కదా. 2 ఇచ్చాడు. ఆయన బోధించాడు, 2 ఇచ్చాడు, మార్గాన్ని ఏర్పరచుకోమన్నాడు. ఇక్కడ యెహోషువ కూడా ఇశ్రాయేలు ప్రజలకు 2 చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు ఏ దేవునైతే మీ తాతలు తండ్రులు పూజించారో ఆ దేవుని పూజిస్తారా, లేదు మేము ఇప్పుడు మాత్రము అమోరీయుల దేశంలో ఉన్నాం గనక ఈ దేశపు ఆచారాలను మేము ఆచరిస్తాం అని మీరు అంటారా? మీరు ఏదో ఒకటి తేల్చుకోండి. హల్లెలూయా. ముత్తాతలు ఆచరించే దేవుడేమో యెహోవా దేవుడు. ఇప్పుడు వాళ్ళు నివసిస్తుంది మాత్రము అమోరీయుల దేశములో. మరి అమోరీయుల దేశములో ఆ దేవుని పూజిస్తే ఆ దేశపు ప్రజలు వీళ్ళని తక్కువ వారిగా చూస్తారు, లేని వారిగా చూస్తారు, అవివేకమైన ప్రజలుగా చూస్తారు. మరి మనుషుల ముంగట ఘనత రావాలి అని అంటే తాత ముత్తాతల నుంచి పూజిస్తున్న దేవుని పక్కకు పెట్టాలి, అమోరీయుల దేవుని పూజించాలి. అది పూజిస్తేనేమో శాపము. ఎలా? ఒక సందిగ్ధమైన ప్రదేశములో యెహోషువ
ఇశ్రాయేలు ప్రజలను పెట్టాడు. అయితే అసలైన ఇశ్రాయేలు ప్రజలైతే ఏం ఆలోచిస్తారనంటే యెహోషువలాగా ఆలోచించి, నేను నా ఇంటి వారము యెహోవాను సేవిస్తాం. మేము ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రజల మధ్యలో ఉన్నా, ఎవరితో ఉన్నా వారి ఏది మాకు రాకుండా మమ్మలను బలపరిచిన దేవుడు, మమ్మలను స్వస్థపరిచిన దేవుడు, మమ్మలను లేపిన దేవుడు, నడిపించిన దేవుడు, కాపాడిన దేవుడు, యెరికో నుండి కానానుకు చేర్చే దేవుడు, ఆయి యుద్ధములో యెరికో పతనమును చేసిన దేవుడు, బలపరిచిన దేవుడు మా పక్షంలో ఉన్నాడు గనక మేము ఆయననే సేవిస్తామంటారు. చెబుదామా గట్టిగా? కానీ ఇందులో కూడా కొంతమంది ఉన్నారు, ఇశ్రాయేలు దేశంలో కూడా కొంతమంది ప్రజలు ఉన్నారు. వీళ్ళెవరయ్యా అని అంటే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఆరాధించేవారు, అమోరీయుల దేశంలో ఉన్నాము కాబట్టి అమోరీయుల దానిని కూడా ఆచరించేవారు. 2 in 1. ఎవరండి వీళ్ళు? 2 in 1. ఒక మాట మీకు ఒక చిన్న ప్రశ్న ఇస్తా వాక్యంలోనికి. ఆదికాండము 2వ అధ్యాయం ఒక చిన్న ప్రశ్న. 2వ అధ్యాయం 16వ వచనం. ఏమన్నాడు ఇక్కడ దేవుడు? అన్ని తినొచ్చు కానీ మంచి చెడులను తెలివినిచ్చు ఫలమును తినకూడదు అన్నాడు. ఓకేనా? 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఒకని వంటి వాడాయను. చాలు. దేవుడు ఏం తినొద్దన్నాడు? మంచి చెడులను తెలియనిచ్చు ఫలమును తినొద్దన్నాడు. అన్నాడా? నా దగ్గర చూడండి. అది మీకు అర్థం కావాలని అంటే మీరు వాక్యం చదవాలి. చదివితే మీకు అర్థమవుతుంది, కానీ నేను బోధిస్తా, మీరు వినండి. ఏమన్నాడు? అన్ని తిను, ఈ మంచి చెడుల ఫలం ఇచ్చే చెట్టును మాత్రము తినొద్దు అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. ఆదాము అవ్వలు దానిని తిన్నారు. నేను డెప్త్గా లోపటి కాదు, మీరు పైన చెప్తా. తిన్నారు. తినగానే వాళ్ళకి ఏం తెలిసిపోయింది? మంచి అంటే ఏంది, చెడు అంటే ఏందో తెలిసిపోయింది. అది పాపమా కాదా? నా ప్రశ్న. హలో, మీకు అర్థమైందని చెప్పిన మాట. దేవుడు ఏమంటాడంటే, ఈ తోటలోని ఫలమంతా తిను. మీకు వాక్యం చూపించా. తోటలోనున్న పండ్లన్నీ తిను, కానీ ఈ మంచి చెడులు తెలియచేసు ఫలాన్ని మాత్రము తినొద్దు అన్నాడు. ఆదాము అవ్వలు దాన్ని తిన్నారు. అది తినడం వలన ఏమైనా పాపమా? అది తినిన వెంటనే మేము దిగంబరులమని వారు తెలుసుకొని చెట్టు చాటుకు వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఇది పాపమా కాదా? వాళ్ళు చేసింది పాపమేనా? మరి పాపం అయితే 3:22 ఏమంటున్నాడు దేవుడు? 3:22 ఏమంటున్నాడు? మంచి చెడులను ఎరుగునట్లు మనలో ఒకని వంటి వాడాయను. ఇప్పుడు దేవునిలో ఒకని వంటి వాడాయన ఆదాము పాపం చేసినట్ట చేయనట్ట? అర్థమైందా మీకు? ఇప్పుడు పండు తింటే పాపం అన్నాడు. నువ్వు ఎందుకు చేసినావు ఆ పని అన్నాడు. దిగంబరత్వము అన్నాడు. దిగంబరి వైతివి అన్నాడు. ఆ దేవుడే అంజూరపు ఆకులు తెచ్చి కచ్చడాలు చేసి సిగ్గు కనబడకుండా వాళ్ళకి చర్మపు అంగీలను కుట్టించినట్టు కూడా ఉంది అక్కడ.
మరి 3వ అధ్యాయం 22కి వచ్చే వారికి ఏమంటాడంటే, ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, మంచి చెడులు తెలుసుకొని మనలో ఒకని వంటి వాడాయను అంటాడు. అంటే ఇప్పుడు ఒకవేళ ఆదామవ్వలు పాపము అని అంటే దేవుడు పాపం చేసినట్టే. ఒకవేళ ఆదామవ్వలు నీతిమంతులైతే తోటలో నుంచి బయటకు పంపొద్దు. చిన్న థాట్ వచ్చిందా ఎప్పుడన్నా? అడిగారా? ఆలోచించారు? అక్కడ ఈ మాట ఆయన్ని చెప్పాడు, ఎందుకు తిన్నావు, దాని వలన పాపము. హల్లెలూయా. సరే, మీరు అంతగా ఆలోచించేంత సమయం ఇక్కడ లేదు, కానీ అట్లా చేయాలంటే మనం బైబిల్ కాలేజీ పెట్టుకొని ఒక చిన్న బైబిల్ పెట్టుకుంటే తెల్లందాకా అవుతుంది. కానీ వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. అక్కడ చెప్పింది దేవుడే, ఆదామవ్వలను శపించింది దేవుడే, ఇక్కడ 22లో చెప్తుంది కూడా దేవుడే. ఏమని చెప్తున్నాడు? మనలో ఒకని వంటి వాడాయను అని. ఎందుకు ఆ మాట చెప్పాడు అనంటే, అప్పటి వరకు దేవదూతల ఆలోచన కలిగి దేవుని స్వరూపములున్న ఆదామవ్వలు ఎప్పుడైతే పండు తిన్నారో దేవునికి తెలుసు పండు తినడం వలన ఈ సిగ్గు అనేది వస్తుంది, ఇవన్నీ వస్తాయన్న సంగతి ఆయనకు తెలిసి సాతానుతో పోరాడి ఉన్నాడు గనక, ఆ పోరాటం వలన ఆదామును సృష్టించాడు గనక, ఈ ఆదాము ఒకవేళ తప్పు చేస్తే అతనికి సిగ్గు వస్తే పాపం వలన ఇదంతా కనబడుతుందన్న సంగతి తెలుసుకొని వానిని దూరం పెట్టడానికి పనిచేశాడు. ముఖ్యమైన మాట ఒకటే, ఆదాము శపించబడడానికి కారణము దేవుని మాట కాదని సాతాను మాట వినడం, సర్పము మాట వినడమే పాపం. పండు తినుడు పాపం కాదు, ఆజ్ఞ అతిక్రమం పాపం. ఆ పండులో మంచి చెడులు ఇచ్చేది ఉందా, ఇంకేదంతా కాదు. ఏది పాపము? దేవుడు చెప్పాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పండు ఎప్పుడైతే తిన్నాడో అనుట కంటే నేనేమంటానంటే, దేవుని మాట కాదని సర్పము మాట ఎప్పుడైతే విన్నాడో అప్పుడే పాపం చేశాడు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా దేవునికి స్తోత్రం. చెప్దాం గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుని మాట వింటావా, సర్పము మాట వింటావా? ఇక్కడ అదే ప్రశ్న. యెహోషువ కూడా అదే చెప్తున్నాడు. ఏమని? నీ దేవుని పూజిస్తావా, అమోరీయుల దేవతలను పూజిస్తావా? ప్రశ్న. విశ్వాస జీవితంలో ఒక ప్రశ్న వేసుకోవాలి. నీవు ఉదయకాలము లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు నీ జీవితంలో ఒక ప్రశ్న ఉండాలి. ఏమనంటే, లేచింది మొదలుకొని పడుకునే వరకు ఎట్లా జీవించాలి, ఈ దినము నేను ఎట్లా ఆరంభించాలి, ఈ దినము నాకు ఎట్లా ఆరంభము కావాలి అని ఒక ప్రశ్న వేసుకున్నావు అనుకో, ఆ ప్రశ్ననే నిన్ను జవాబు వైపు నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము ఎప్పుడైతే సర్పము మాట విన్నాడో, అవ్వ మాట విన్నాడో, అవ్వ ఎప్పుడైతే సర్పం మాట విన్నదో, ఆ మాట వినడము దేవుడు పాపంగా పరిగణించాడు. ఎప్పుడైనా సరే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, సంఘము, విశ్వాసులు, దేవుని బిడ్డలు అనబడిన వారు దేవుని మాట కాక వేరే వారి మాట, ఎవరి మాట విన్నా, నీ పక్కపొంటి సంఘ పెద్ద మాట విన్నా, సంఘ పెద్దమ్మ మాట విన్నా, విశ్వాసి మాట విన్నా, బంధువుల మాట విన్నా, స్నేహితుల మాట, ఎవరి మాట దేవుని మాట కాదని నువ్వు ఎవరి మాట విన్నా అది దేవుని దృష్టిలో పాపమే. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. లోకము, పాపము, పాపపు ఆశల వైపు నడిపించి అటు నుంచి నిన్ను నరకానికి తీసుకొని పోతుంది. దేవుని మాట వింటే, దేవుని మాట జీవము కలిగినది, అది నిన్ను జీవం వైపు తీసుకొని పోతుంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నా మాటనే వినాలి. ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుని మాట కాదని సర్పము మాట విన్నారో నరకములోనికి వెళ్ళిపోయారు. సర్పము మాట విన్నారో ఎదెను వనము నుంచి గెట్టివేయబడ్డారు. సర్పము మాట విన్నారో సిగ్గు కలిగింది వారికి. సర్పము మాట విన్నారో పరిశుద్ధతను కోల్పోయారు. సర్పము మాట విన్నారో వారు దేవుని దగ్గర నుంచి దూరముగా వెళ్ళిపోయారు. సర్పము మాట విన్నారో శ్రమ పడడం మొదలు పెట్టారు. సర్పము మాట విన్నారో భూమిని దున్ని సేద్యపరచడం మొదలు పెట్టారు. ఇంకా బలహీనమైన భయంకరమైన మాట ఈ మధ్యాహ్నం మీతో చెప్తాను. వాళ్ళు ఎప్పుడైతే సర్పము మాట విన్నారో శాపగ్రస్తులైపోయారో. చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం. ఒక్క మాట ఏం చేసింది వారి జీవితాన్ని? మన భాషలో చెప్పాలంటే తలకిందులు చేసేసింది. అప్పటి వరకు ఎంత సంతోషంగా ఉన్నారో, ఎంత ఆనందంగా ఉన్నారో, దేవుడు వచ్చాడు,
దేవుడు వచ్చేసి ఆదాము ఏంటి సంగతులు, ఏముంది ప్రభువా, ఈ జామ పండు తెంపుకున్నాం, అది కొంచెం తీయగా ఉంది, పుల్ల పుల్ల ఉంటే మంచిగా ఉండేమో, ఇటువంటి మాటలే కదా, ఇంకేమున్నాయి, పండ్లు తినమన్నాడు. అప్పుడు మీకు తెలుసా, ఇంకొక మాట మీతో మాట్లాడతా, గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదాము అన్నం తిన్నాడా, పండ్లు తిన్నాడా? అన్నం తినలేదా? పక్కా మీకు తెలిసింది చెప్పండి. అన్నమే తినలే. హల్లెలూయా. మీకు చెప్పాలనా అంటే మీకు అర్థం కావడానికి చిన్నదేస్తున్నా. ఫలము అనేది అది దేవుని దగ్గర నుంచి వచ్చింది, సేద్యము అనేది అది నరుని దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు మనం సేద్యము తింటున్నామా, ఫలము తింటున్నామా? అంటే ఎవరి దగ్గర వచ్చింది తింటున్నాం? ఎప్పుడైతే తోట నుంచి బయటకు వచ్చేసామో అన్నీ బంద్ అయిపోయినాయి, దేవుని దగ్గర నుంచి వచ్చేటి అన్నీ కట్ అయిపోయినాయి. మళ్ళీ ఫలము అనే మాటకు వచ్చే వరకు మళ్ళీ జామ పండ్లు, మామిడి పండ్లు, యాపిల్ పండ్లు అనుకోవద్దు. ఆ ఫలము వేరు, జీవవృక్ష ఫలములు అంటారు వీటిని. అర్థమైందా? మీరు తినే మామిడి పండ్లు, అరటి పండ్లు, దోసకాయలు, కీరకాయలు, సేపులు బలానికి ఇవి కాదు. ఆదాము తిన్నది అవి కాదు, ఆయన తిన్నదంతా ఒకటే. ఏంటిది అది? జీవవృక్ష ఫలములు. ఎనర్జీ ఒకటి తింటే చాలు. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అమ్మా? 330 800 ఏనొస్తలేదు, 900 పక్కా, అంతేనా? అవునా? ఆయన పుట్టుక నుంచి మరణం వరకు ఎన్ని సంవత్సరాలు? 900 చిల్లర, అంతే కదా? డౌట్ పెట్టుకోవద్దు ఇక, అది కూడా తెలియకపోతే మరి ఎక్కిరిస్తారు. 900 చిల్లర బతుకులు బతికిండు ఎవరు? ఆదాము. అవునా? ఆదాము వారసులు అనబడిన మనము సేద్యము తిని ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాం? 70. ఇది గుర్తెరిగిన దావీదు ముందే చెప్పేశాడు, నువ్వు ఏం రుబాబు చేసినా, ఏం హుషారు చేసినా 70, ఇక తప్పితే 80. అంతకు మిందికి ఆలత పెట్టుకోకు, ఆశ పెట్టుకోకు. 60 దాటినవు, 50 దాటినవు అని అంటే 40 దాటితే మొఖాల నొప్పులు, 50 దాటితే షుగరు, బీపీ, 60 దాటితే హార్ట్ అటాకు, 70 దాటితే ముగింపు, దగ్గర పెట్టుకో అని చెప్పిండా? అంటే మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి, మీకు అర్థం కావడానికి చెప్పి వాక్యంలోనికి వెళ్తున్నా. మొదట 10-15 సంవత్సరాలు పిల్లకాయల శాస్త్రలే, 10-15 సంవత్సరాలు పోరగాన్ల ఆటలే, పిల్లకాయల శాస్త్రలే. 15 ఏళ్ళు 10వ తరగతి వరకు, రైట్. లాస్ట్కు 40 నుంచి 40 సంవత్సరాలు, 40 ఏళ్ళకు ముఖాల నొప్పులు స్టార్ట్ అయినట్టు తినుడు బందే, 80 దాకా. ఈ 40 తీసేయి, ఈ 40 అవి 15, 55. బతికేది ఎంత? 80కి పెట్టిన, 80కి లెక్క చెప్పండి. 55 పోతే బతికేది ఎంత? 25. 25లో భార్య వచ్చింది, 25లో పిల్లలు వచ్చారు, 25లో ఇల్లు వచ్చింది, 25లో టమాటాలు వచ్చినాయి, బెండకాయలు వచ్చినాయి, బీరకాయలు వచ్చినాయి, వంకాయలు వచ్చినాయి, పని వచ్చింది, పాట వచ్చింది. అయ్యో 25లోనే. 25లో ఇంకేమేమి వచ్చినాయి? చెప్పండి. నా నోటి నుంచి చెప్తే బాగుండదు. నేను అనే గర్వం వచ్చింది, ధనం వచ్చింది, అన్నీ వచ్చినాయి. 40 కాడికి పోయే వరకు అన్నీ పడిపోయినాయి. 80 కాడికి పోయే వరకు యేసయ్య దగ్గరికి ఆలోచన వచ్చింది, తీసుకో ప్రభు సాలిగా. ఈ 10-15 సంవత్సరాల నీ ఆయుష్ కొరకు నిలబడితే దేవుడు పేతురు గారు ఏమన్నారు? భూమి మీద నరుని జీవితము ఆయాసము, దుఃఖము, శ్రమ అన్నాడా లేదా? ఎందుకు ఒక భక్తుడు లేఖనములో ఊరికే రాయడు? సొలొమోను జ్ఞానియా కాదా? సూర్యుని క్రింద జరుగుతున్నది సమస్తము వ్యర్థము. మానవుని జీవితము అది కుండ లాంటిది, పగిలిపోయిన బిచ్చు లాంటిది, నీటి మీద పడిన ఆవిరి లాంటిది, ఎప్పుడు మాయమవుతుందో తెలియదు. అటువంటి మానవ జీవితములో నేను, నాది, భూమి అని ఆశపడుతూ సత్యానికి దూరం అయిపోయి లోకమే నాదనుకొని యెహోషువ చెప్పినా వినకుండా ఇశ్రాయేలు ప్రజలు అమోరీయుల దేవతలను పూజించడానికి సిద్ధపడినట్టుగా
కొంతమంది ఈ అంత్య దినాలలో కూడా దేవుని మందిరాన్ని మరిచి, సంఘాన్ని మరిచి, దేవుని దైవత్వాన్ని మరిచి, ప్రార్థనను మరిచి, అభిషేకాన్ని మరిచి లోకం వైపు నిలబడుతున్న వారందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, అది నువ్వు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు, 80 సంవత్సరాల తర్వాత అది నీ జీవితం మీద చూపిస్తుంది అని చెప్తున్నాడు. చెప్దాం గట్టిగా దేవునికి స్తోత్రం. చెప్దాం గట్టిగా దేవునికి స్తోత్రం. 2 చేతులు ఉంటే చెప్పండి గట్టిగా. ఈరోజు మీ అందరికీ వందనాలు చెప్పాలనిపించింది నాకు. మీ అందరికి వందనాలమ్మ, మీకు కూడా వందనాలండి. ఎందుకు అయ్యగారు అని మీరు అడగాలి. చెప్పి మీరు కూడా అడగవచ్చు, అయ్యగారు ఎందుకండి అని. ఎందుకు అని అంటే, ఈరోజు ఒక్కరు కూడా నిద్రపోతలేరు. మీ ఒకవేళ పోతారేమో అని ఎటు చూసినా పోతలేరు. ముఖాల మీద నవ్వుంది, కళ్ళకు వెలుగుంది, కాలు చేతులు పనిచేస్తున్నాయి. అందుకు మీ అందరికి వందనాలు. చెప్పండి అయ్యా, వందనాలు చెప్పినందుకన్నా వందనాలయ్యా. దేవుడు దీవించును గాక. హల్లెలూయా. 2 చేతులు చెప్తాం గట్టిగా దేవునికి స్తోత్రం. ఒక మాట మీరు ఎప్పుడన్నా పరీక్షించారో లేదో కానీ, మీ కుటుంబాలలో జరిగిన మాట నేను మీతో జ్ఞాపకం చేస్తా. ఒక సేవకుడు ఒకరి ఇంటికి వెళ్ళాడట. ఒక ఇల్లు తీసుకుంటా. ఎవరి ఇల్లు తీసుకోవాలి? పెద్దోళ్ళ ఇల్లే తీసుకుందాం, చిన్న చిన్నలు వద్దు. రఫాయేల్ ఇల్లే తీసుకుంటాను. రఫాయేల్ ఇంటికి ప్రార్థనకి వెళ్ళా. వాళ్ళ మర్యాద విషయంలో ఏమాత్రము డోకా ఓనియరు. అయ్యగారు వచ్చిండు. టమాటాలు ఒక 3-4 లక్షల టమాటాలు వెళ్ళినాయి. మనము మామూలు స్టీల్ గ్లాసులో పోస్తే బాగుండదు అని లతమ్మ చెప్పింది. అయ్యా 90 రూపాయలు దేవుని మహాకృప, ఒడ్లల్లో మక్కలలో పోయినాయి, టమాటాలు పంపించిండు దేవుడు. ఎట్లకెంచి మనల్ని ఆశీర్వదిస్తుండు, ఏం కృపనో ఏం అర్థమవుతలేదు కానీ అంటే లతమ్మ అన్న విషయం చెప్తున్నాను నేను అంటలేను ఇది. అయ్యగారు మన ఇంటికి వస్తున్నాడు. అయ్యగారికి ఎట్టి పరిస్థితుల మన మర్యాదలో తక్కువ కానియద్దు అన్నారు. అనగా చెప్పు మరి ఏం చేద్దాం చెప్పు అని అంటే, ఏం లేదు, పాలు ఎట్టి పరిస్థితుల్లో పాలు తాగుతాడు కాబట్టి అయ్యగారు గ్లాస్ నిండా పాలు వద్దాం, కానీ ఆ గ్లాసు దాన్ని ఏమంటారు, పట్టగొలుసులు పెట్టుకునే దాన్ని ఎండి గ్లాసు, ఎండి స్పూన్ తోని అయ్యగారికి ఇద్దాము. ఇది మన మర్యాద. తెలుసుకోవాలి అయ్యగారు ఎట్టి పరిస్థితుల్లో, మనకు ఎట్టి పరిస్థితుల్లో 1,00,000 దాటినాయి టమాటాల కన్నా సంగతి ఎట్లా తెలుస్తాయో ఏమో అయ్యగారికి అనుకుంటారు ఇద్దరు. రఫాయేలు లతమ్మ అనుకుంటారు, ఎట్లా తెలుస్తాయి ఇవన్నీ అయ్యగారుకు? తెలుస్తాయి, నేను అయ్యగారును కదా. ఈ 1,00,000 దాటిన సంగతి ఈ వెండి గ్లాసు, వెండి స్పూన్తోని చూపించాలి అనుకున్నాను. అనగానే చెప్పింది లతమ్మ కదా, పక్కటెంక కదా, సగభాగం కదా. వీళ్ళు చెప్తూ ఇంటునో వినకపోతున్నా కానీ లతమ్మ చెప్పింది కాబట్టి 100% విన్నాడు. దళితవాద కొరికిండు, ఓ గ్లాసు తీసుకుండు, ఏంటిది స్పూన్ తీసుకున్నాడు. వచ్చా అయ్యగారు వచ్చిండు, అమ్మగారు వచ్చారు, ఆయనతో పోసారు, పాలు తాగినాం. తాగిన తర్వాత గ్లాసు అడ పెట్టాలి కదా. గ్లాసు పెట్టిండు అయ్యగారు, స్పూను ఓ జాలు పెట్టేసి వచ్చిండు. అయిపోయింది, వచ్చింది, చూసింది. అది స్టీల్ది కాదా, స్టీల్ చెంచా కాదా, ఏ చెంచా అది? అయ్యగారు తాగిండు, పెట్టిండు, కానీ మరి ఈడ ఏం మాయమైపోయింది స్పూను. ఇప్పుడు స్పూన్ మాయమైపోయిందని అడిగితే అయ్యగారు ఏమనుకుంటాడో, అడగకపోతేనేమో ఏంటిదా అది 5 తులాలు, గ్లాసు 10 తులాలు, ఎటు పోయిందా నాకేం తెలుసమ్మా, నువ్వు అన్నే చూడమని చెప్తే నేను బయట ఉంటే తాగగానే చూసి చక్కని తీసుకుపోయి పెట్టాలి కదా అని రఫాయేలు. అయ్యగారు చూసినా నేను నీళ్ళ పోయే వరకు స్పూన్ మాయమైంది. ఆదివారం వచ్చింది, వాక్యం వింటలేదు, నెత్తి గోక్కుంటుంది, మనసును పడతలేదు. అడుగుదునా వద్దా? అడుగుదునా? 2 వారాలు అయింది, 4 వారాలు, నెల అయింది. నెల తర్వాత మళ్ళీ పోతే షాయి కూడా బంద్ అయింది, గ్లాసు బంద్ అయింది. వందనాలు అంటుంది బయటనే ఉండి లోతమ్మ. అమ్మాయి లోపల వస్తారా అయ్యగారు రారి వచ్చి ప్రార్థన చే. అప్పుడు 500 పెడుతుండే కానుక, ఇప్పుడు 100కు వచ్చింది. ఎందుకు? స్పూన్ పోయింది కదా. ఇక మనసును పడతలేదు. ఏడాది అయింది, వీళ్ళతో వాళ్ళతో చెప్తే, నేను ఒకటి చెప్తే వాళ్ళు 2 చెప్తారేమో అయ్యగారుకు. మళ్ళీ ఎవ్వరికి చెప్తలేదు, బయటకు కక్కలేదు. ఏడాదికి అయింది. ఏడాది తర్వాత ఒక ప్రార్థనకు పోయినాం, మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే పోయినప్పుడు, ఏంటమ్మా ఒక ఏడాది కింద వచ్చినప్పుడు
బాగుండి ఏమైందమ్మా? ఏం లేదు అయ్యగారు, ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాం, మీరు దయచేసి ఏం అనుకోవద్దు. ఏం అడుక్కునేది లేదు, చెప్పమ్మా ఏందో. ఏం లేదు అయ్యగారు, మీరు ఆ రోజు ఏ రోజు ఏ రోజమ్మా? ఒక ఏడాది కింద. చెప్పు, ఏడాది కింద ఏమైంది? ఏడాది కింద వచ్చినప్పుడు నీకు గ్లాసుల పాలు పోసినాము, చెంచా ఇచ్చినాం. చెంచా కనబడతలేదు అయ్యగారు, మాది ఏం కనబడతలేదు. మీరు నవ్విన వాళ్ళు అంతా ఇప్పుడు చెప్తారు దీనికి సమాధానం. చెంచే? అవునా అమ్మా, మీరేమైనా తీసుకుపోయారేమో అని డౌట్ వచ్చి అడుగుతున్నాయి గారు. లేదమ్మా, నేను చెంచా మీ ఇంతనే పెట్టిపోయినా, చూసుకోలేదాను. అవునా అయ్యగారు, ఎక్కడ పెట్టినాం? అమ్మ మీరు ఆడ బైబిల్ గూట్లకించి బైబిల్ తీసింది. ఎడికెంత తీసింది? గూట్లకించి బైబిల్ మధ్యలో తీసే వరకు చెంచా ఉంది. ఏముంది మధ్యలో తీసే వరకు? అయ్యా అయ్యగారు, మీరు బైబిల్లో పెట్టిపోయారా? చెప్తున్నావు కదమ్మా, రోజు చదువుతున్న వాక్యం అన్నావు కదా, నువ్వు చదువుతున్నది ఎంతవరకు సత్యమో తెలుసుకుందామని ఈ స్పూను తీసి, ఏడాది నుంచి నువ్వు బైబిల్ తీయలేదని అంటే, నువ్వు బైబిల్ ఎన్నడో ఒకనాడు తీస్తే ఆ స్పూన్ బైబిల్ అనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె మనసంతా దేని మీద ఉంది? చెంచా మీద ఉంది. కానీ ఆ చెంచే బైబిల్ ఉన్న సంగతి పెట్టిపోయినట్టు ఈమెను పరీక్షించుదామని అయ్యగారు ఎలా పెట్టిపోయిండు? అటువంటి 10 చేసిన మీ ఇళ్ళల్లో మీరు ఎవరోళ్ళు చూసిరో లేదు, ఇంతవరకు నాకు ఒక్కటి చెప్పలే. నా ఈ వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయి, నా వస్తువులు మీ ఇంట్లలో ఉన్నాయి. 3 నెలలు దాటిపోయింది, జనవరి కంటే ముందు పెట్టినా క్రిస్మస్ ప్రార్థనలా. ఒక్కరు కూడా తీసి మా అయ్యగారు నీది ఇది మా ఇంట్లో ఉందని చెప్తారేమో అనుకుంటున్నా. అంటే మీరు ఎంత పాటి విశ్వాసులు, ఎంత పాటి భక్తి పరులో అర్థమైపోయింది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశీలించండి, పరీక్షించండి. నా వస్తువు మీ ఇంట్లో ఉంటే ఆదివారం నాడు తీసుకొచ్చి ఇవ్వండి. మీరు తీస్తే కనబడుతుంది. హల్లెలూయా. నిద్ర పట్టదు మీకు వాళ్ళకిగా. హల్లెలూయా. చెబుదామా గట్టిగా? దేవునికి స్తోత్రం. స్పూన్ ఎన్నుంది మరి? ఈమె ఎవరు? లతమ్మ ఎవరు? సంఘంలో సంఘపేద. వాక్యం చదువుతున్నట్టు వాక్యం చదువుతులందరూ చేతులు ఆవటం అంటే ముందుగా ఈమెనే లావాడుతుంది. ఏది చెప్పినా లావాడుతుంది. ఈమెను పరీక్షించాలని అయ్యగారు స్పూన్ పెడితే ఏడాది తర్వాత కూడా ఇంకా చెప్పకపోతే ఇంకా ఏడాది అయినా ఎంతనమ్మా బైబిల్ అని అడిగిండట అయ్యగారు. 2200 పెడితే ఇచ్చిన అయ్యగారు 2200 బైబిల్ మూగుట్లో పెట్టింది. హల్లెలూయా. మీ బైబిల్ తెరవబడును గాక, నా వస్తువులు తిరిగి నా దగ్గరికి వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చేద్దాం, వాక్యంలోనికి వచ్చేద్దాం. తెరవబడిన పుస్తకాలు మీ బైబిల్ తెరవబడితే, మీ బ్రతుకులు తెరవబడితే, యెహోషువలాగా నీ ముందు 2 ఆప్షన్లు ఉన్నా ఒకటే ఎంచుకుంటావు. ఏమని? నేను నా కుటుంబము ఎవరిని? యెహోవానే సేవిస్తాం. అమోరీయుల దేశంలో ఉన్న, మోయాబులో ఉన్న, పెరిజీల దేశంలో ఉన్న, హాయిలో ఉన్న, ఎరుకోలో ఉన్న, ఎక్కడనన్నా ఉండని, ఏ దేశంలో ఉండని, ఏ సంస్కృతిలో ఉండని, ఏ కులములో ఉండని, ఏ గోత్రములో ఉన్నా సరే, మేము మాత్రము మమ్మలను రక్షించిన, మమ్మలను కన్న, నిత్యరాజ్యంలోనికి తీసుకొని పోయే ఆ దేవుని మాత్రమే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. దేవుడు 100 ఆప్షన్లు ఇయ్యని ఒకే ఆప్షన్లో రావాలి నువ్వు. ఏ ఆప్షన్ అది? నిత్య జీవమునకు పోయే మార్గంలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మీతో మాట్లాడి ముందుకెళ్ళిపోతా. ద్వితీయోపదేశకాండం తీయండి, 11వ అధ్యాయం 26వ వచనం. ద్వితీయోపదేశకాండం 11:26. ఏమేం పెట్టాడట? దీవెన, శాపం. ఆజ్ఞలను వినిన ఎడల దీవెన, వినక విడిచి వేరెవరిని ఇతర దేవతలను అనుసరించిన ఎడల. 2 పెట్టిండు దేవుడు మన ఎదుట. ఆదివారం పని పెట్టిండు, ఆదివారం ప్రార్థన పెట్టిండు. ఎటు పోతావు? ప్రార్థనకు వస్తే ఏమొస్తుందట? దీవెన.
పనికి వెళితే శాపం. రెండు, నిన్ను పరీక్షించడానికి దైవికమైన జీవితంలో రెండు ఉంటాయి. ఏదైనా రెండు చూపించాడు దేవుడు, ఒకటి కాదు. మంచి చెట్లు మంచి ఫలములు ఉన్నప్పుడు చెడ్డ ఫలము పెట్టాడు, మంచివారు ఉన్నప్పుడు చెడ్డవారిని పెట్టాడు. అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను రెండు పెట్టాడు. ఒకటి దీవెన కావాలనా శాపం కావాలనా? ఎన్నుకోవాల్సింది నీవే. నీతి మార్గములో వెళ్ళాలనుకున్నప్పుడు దీవెన పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దామా గట్టిగా? దేవునికి స్తోత్రం. కింది మాట ఒక మాట చదవని బిడ్డ. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును విడిచి మీరు ఎరగని ఇతర దేవతలను మీరు ఏం చేస్తున్నారట? నేను మీకు ఆజ్ఞాపించిన మార్గములను మీరు విడిచిపెట్టారు. మీరు దేవుని వాక్యము ద్వారా, వాక్కు ద్వారా ఏ మాట అయితే చెప్పిండో 20 ఏండ్ల నుంచి నువ్వు పొందుకున్న దానిని మర్చిపోయినావు. గురు తిరగట్లేదు. మార్గము తప్పిన గొర్రె, తప్పిపోయిన గొర్రె. తప్పిపోయిన గొర్రె ఏ విధంగానైతే ఉందో, ఈనాడు 20 ఏళ్ళైన తర్వాత ఇప్పుడు నీ జీవితంలో మళ్ళా మొదటికి వచ్చేసావు. ఏం కావాలి నీకు? శాపము కావాలనా దీవెన కావాలనా? దేవుడు ఒక మాట చెప్పాడు ఈ లోకంలో ఉన్నప్పుడు, తప్పిపోయిన కుమారుడు అన్నాడా లేదా? తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎదుట ఇద్దరున్నారు. ఒకడు ఇంట్లో ఉన్న కుమారుడు, ఒకడు తప్పిపోయిన కుమారుడు. నేను తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడదలుచుకోలే. ఇంట్లో ఉన్న కుమారుని గురించి మీకు ఒక మాట చెప్తా. ఇప్పుడు తప్పిపోయిన వాళ్ళు ఇద్దరా ఒకరా? దేవుడు చెప్పిన లేఖనం ప్రకారం, దేవుడు చెప్పిన లేఖనం ప్రకారము ఇద్దరు కొడుకులు తప్పిపోయారా? ఒక కొడుకు తప్పిపోయాడా? ఒక కొడుకే తప్పిపోయాడు. నేను లేఖనాన్ని పరిశోధించినప్పుడు నేను తెలుసుకున్న వాక్యం ఏంటయ్యానంటే, దైవికంగా లోతుగా ఆలోచన చేస్తే ఇద్దరు కొడుకులు చెడిపోయారు. వీడేమో తండ్రిని విడిచి చెడిపోయాడు, వీడేమో స్వార్థంతో చెడిపోయాడు. ఏమన్నాడు? నా ఇంటి, నా ఇల్లు, నా ఆస్తి, నా సంపద నాది 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 అని వాడంటున్నాడు. వీడేమో నాది 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 అని వీడంటున్నాడు. ఇంటి నుంచి వెళ్ళిపోయి వాడు తప్పిపోయాడు, ఇంట్లో నుంచి ఉండి వీడు కూడా స్వార్థపరుడే. వీడు ఏమనుకుంటున్నాడంటే, తండ్రితో ఉన్నాను కాబట్టి నేను భక్తిపరుని అనుకుంటున్నాడు. నువ్వు దేవుని మందిరంలో ఉన్నా నేను అనే స్వార్థం విడవకపోతే నీవు కూడా తప్పిపోయిన వాడివే. ఎవడో తాగుబోతో దేవుని ఎరిగి దేవుని మందిరానికి వచ్చి పాపం చేసిన వాడో, తప్పిపోయిన వాడో, తిరుగుబోతో, తిట్టుబోతో వాని వైపుని చేతి చూపిస్తున్నావు కదా. దేవుడు చెప్తున్నాడు ఈ మధ్యాహ్నము, వాని పక్కకు పెట్టు. వాడు తప్పిపోయాడు, వాడు తప్పిపోయిన గొర్రె. నువ్వు మందిరంలో ఉన్నావు కదా, మరి మందిరంలో ఉండి ఇవన్నీ వదిలిపెట్టినావా? తప్పిపోయిన లాగా నీకు కూడా ఇవన్నీ ఉన్నాయా? ఏమి కావాలి నీకు? దేవుని మందిరములో నిలిచిన ప్రతివాడు దీవెన పొందుకోవాలి, శాపము కాదు. దేవుని ఆజ్ఞలను మరచి మార్గమును తప్పిపోయి, మార్గముల నుంచి వెడలిపోయి, దేవుడు ఆజ్ఞాపించింది ఏమైతుందో దానన్నిటిని పక్కకు వెళ్ళిపోయారట. ఒకప్పుడు బాగానే ఉండనండి భక్తి జీవితం, ఇప్పుడు ఏమైపోయింది? రోగమా? శాపం ఎందుకు తెచ్చుకుంటున్నాం? ఒకప్పుడు బాగానే ప్రార్థన చేశారండి ఇంట్లో, కుటుంబ ప్రార్థన. ఒకళ్ళు చెప్పారు నాతోని, అయ్యగారు ఒక 20 సంవత్సరాల క్రితము చిన్న గుడిసె పాక, ఆ పాకలో కంపల్సరిగా సాయంత్రం అయిందని అంటే ప్రార్థన జరిగితేనే మా అమ్మ మాకు భోజనం పెట్టేదయ్యా. కానీ అదే ఇప్పుడు నా కొడుకులకు, నా బిడ్డలకు నేను ఆ పని చేయలేకపోతున్నా. ఎందుకు చేయలేకపోతున్నారా బాబు అంటే, ఏమో అన్నా మా అమ్మ చూపించినంత ఆ కోపమో లేకపోతే భక్త్యో నేను ఇప్పుడు నా పిల్లల మధ్యలో చూపించలేకపోతున్నా. తినగానే పడుకుంటానంటే పడుకోమంటున్నా, ప్రార్థనకు రాకపోయినా సరే అంటున్నా. ఒకవేళ గట్టిగా బెదిరిస్తే, వాళ్ళు ఏడిస్తే ఎందుకు నా హృదయం కరిగిపోతుంది. అయ్యగారు అది ప్రేమ కాదురా ఎదవా, అదేంటి? నీ పిల్లలను చెడగొట్టేస్తున్నా, చెడగొట్టేస్తున్నా. 20 ఏళ్ళ కింద ఉన్న భక్తి ఇప్పుడు ఏమైపోయింది?
ఆశీర్వాదంగా నడవలసిన నీ నావ ఎందుకు మధ్యలో ఆగిపోయింది? ఒకప్పుడు బాగానే ఉంది నీ భక్తి, ఇప్పుడు ఎందుకు లోకం వచ్చేసింది? నీ మనసులో లోకపు ఆలోచనలు వచ్చేసాయి. హల్లెలూయా. లోకపు తలంపులు వచ్చేసాయి. పెద్ద గొప్పవాడిగా నువ్వు విర్రవీగుతున్నావు అంతే. గొప్ప ధనవంతుడుగానో, తెలివిమంతుడుగానో, లేకపోతే బలవంతుడుగానో, లేకపోతే పెద్ద పనిమంతుడుగానో కనిపిస్తున్నావు అంతే, ఏమి లేదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించిన మార్గములను విడచి వేరే మార్గాన్ని ఏర్పరచుకుంటున్నావు గనక అది నీకు శాపము అంటున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యపు వెలుగులో నడవాలి, క్రమమైన జీవితంలో నడవాలి. మత్తయి శుభవార్త తీయండి ఒకసారి, 25:46. 25:46 మత్తయి శుభవార్త 25:46. ఏంటటమ్మా? మీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఎవరు వీళ్ళు? సహాయము చెయ్యని వారు, దేవునిలో నిలబడని వారు, దేవుని కనులార చూడని వారు, దైవత్వాన్ని చూడని వారు. రెండున్నాయి, నిత్య జీవం ఉంది, నిత్య నరకం ఉంది. నిత్య నరకం అంటే ఏడుపులు, పండ్లు కొరుకుట, యుగ యుగములు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. జీవాధిపతి అయిన దేవుడు నిత్య జీవంలో ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు నిత్య జీవములో దేవునితో కలిసి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక మాట చెప్పాలా మీ అందరికీ అర్థం కావడానికి? మార్టిన్ లూథర్ గారు ఒక మాట చెప్పాడు, భూమి మీద సమస్తమును నేను సంపాదించుకున్నాను, కానీ భూమి మీద సమస్తము సంపాదించుకున్నా, ధనమును సంపాదించిన, బలమును సంపాదించిన, బలగాన్ని సంపాదించిన, విలువను సంపాదించిన, గౌరవాన్ని సంపాదించిన, సమస్తము సంపాదించిన మార్టిన్ లూథర్ అని అంటే ఒక స్థాయి అనేదాకా నా బ్రతుకును ప్రయాసంతో తీసుకొని పోయినా, కానీ మరణము వరకు వచ్చిన తర్వాత నేను ఆలోచిస్తే నేను పుట్టిన స్థితిని మర్చిపోయాను అన్నాడు. మరణపు ఛాయలోనికి నేను వచ్చినప్పుడు నేను ఏ స్థితిలో పుట్టానో ఆ స్థితిని మరిచిపోయాను అన్నాడు. తల్లిదండ్రులు చాలా ప్రార్థన పరులట. వాళ్ళు ప్రార్థించి 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 కుమారుని కంటే అతనికి మార్టిన్ లూథర్ అని పేరు పెడితే, ఈ మార్టిన్ లూథరు 24 గంటలు ప్రార్థనలో ఉండేవాడట. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన, దైవికమైన ప్రార్థన. ఇక తల్లిదండ్రులు చెప్పిన మాట విని విని వినిన్నాడు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత తండ్రి చనిపోయాడు. తల్లి ఒకటే కష్టపడి శ్రమటోడిచి పండ్లమ్మి పూలమ్మి పిల్లలను సాత్తుంది. ఆ శ్రమ ఆ కష్టము చూసిన ఈ కుమారుడు దైవికంగా వెళ్ళవలసిన వాడు లోకానుసారంగా వెళ్ళిపోయాడు. కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, ఎన్నో ఓర్చి ధనాన్ని సంపాదించాడు, బలాన్ని సంపాదించాడు, బలగాన్ని సంపాదించాడు, అన్ని పేరు ప్రఖ్యాతలు అన్ని సంపాదించాడు ఈ మార్టిన్ లూథర్. కానీ ఏం కోల్పోయాడనంటే ఇవన్నీ సంపాదించే క్రమములో భక్తిని కోల్పోయాడు, విశ్వాసాన్ని కోల్పోయాడు, దేవుని కోల్పోయాడు, ఆత్మీయత కోల్పోయాడు, మందిరాన్ని కోల్పోయాడు, అన్నిటినీ కోల్పోయాడు. ఇవన్నిటిని కోల్పోయి వీటన్నిటిని సంపాదించాడు. మరణపు ఛాయలోకి వచ్చినప్పుడు ఇంకా తల్లి బతికే ఉందట. 45 సంవత్సరాలకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ సివియర్ స్టేజ్కి వచ్చిన తర్వాత తల్లి దగ్గరికి వచ్చేసి తల్లితో అంటుందట, అన్నిటినీ సంపాదించాను కానీ ఆరంభమును నేను మర్చిపోతిని. తల్లి చెప్పిందట ఒకటే మాట, లోకం వైపు పరిగెత్తావు, నిత్య దేవుని వదిలిపెట్టావు. ఇక్కడ అన్ని సంపాదించుకోవచ్చు కానీ బిడ్డ నీకు నిత్య జీవము లేదు, నిత్య నరకం నీ కొరకు నిలిచి ఉంది అని చెప్పేదట. ఏమి లాభం? ఈ లోకములో అన్ని సంపాదించాడు, ఆత్మీయతను కోల్పోయాడు, భక్తిని కోల్పోయాడు, విశ్వాసాన్ని కోల్పోయాడు, నమ్మకత్వాన్ని కోల్పోయాడు, పరిశుద్ధతను కోల్పోయాడు, లేని దాని కొరకు పరిగెత్తాడు.
ఈ లోకం మంచిది కాదు. అమోరీయుల దేశంలో ఉన్నారు గనక అమోరీయులను పూజించాలని ప్రేరేపణ కలిగిస్తుంది, నిన్ను అటువైపు నడిపిస్తుంది. అటువైపు నువ్వు ఎప్పుడైతే నడవడం మొదలు పెడతావో, దేవుని వాక్యం చెప్పినట్టుగా నిత్య జీవానికి వెళ్ళవలసిన నీవు నిత్య నరకానికి సిద్ధపడిపోతావు. నేను నడిపించేవాడు దేవుడై ఉండాలి, దేవుడే నిన్ను ఆరంభము చేయాలి. హల్లెలూయా. మీరు ఏమి కోరుకుంటున్నారు? ఈ లోకములో ధనాన్ని కోరుకుంటున్నారా? దేవుడి ప్రేమను కోరుకుంటున్నారా? ఈ లోకపు స్నేహాన్ని కోరుకుంటున్నారా? అదే అడిగింది కదా, మీరు ఏమి కోరుకుంటున్నారో కోరుకోండి. యెహోషువ అన్నాడా లేదా అదే మాట? మీరు ఏమి కోరుకుంటున్నారు? ధనవంతుడు కావాలనుకుంటున్నావా? అది మంచిది కాదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. జెఫన్యా శాస్త్రి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. వచ్చి అయ్యగారితో ఒక మాట అన్నాడట. అనేక రకాలుగా కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు. ఒక 7-8 సంవత్సరాల నుంచి ఆయన కష్టాన్ని, శ్రమను అయ్యగారు చూశాడట. ధనము వ్యర్థమైపోతుంది, పని వ్యర్థమైపోతుంది, ప్రయాసం వ్యర్థమైపోతుంది. ఈ వ్యర్థమైపోతున్న ఈ పని అంతటిని చూసేసి అయ్యగారు ఒక మాట చెప్పాడట. ఏమని? అరే బాబు, ఇంత ప్రయాసపడి ఇంత ధనము వేచించి ఆ పని చేస్తున్నావు కదా, ఆ పనిలో నీకు లాభం వస్తలేదు కదా, ఆ పనిని కొంచెం పక్కకు పెట్టేసి లాభం వచ్చే పని చెయ్యి అన్నాడట. అన్నప్పుడు అయ్యగారి కదా చెప్పింది ఆ మాట. ఆ యవనస్తుడు చెప్పాడట, అయ్యా, శ్రమ లేకుండా లాభం వచ్చేది మనిషి జీవితంలో ఆనందపరచదు అన్నాడట. ఏమన్నాడు? శ్రమ లేకుండా లాభం వచ్చేది మనిషి జీవితంలో ఆనందాన్ని కలిగించదు. అప్పుడు అయ్యగారికి అర్థమైపోయిందట. ఏమనంటే, వానికున్న విశ్వాసము నాకు పని చేసుకుంటూ వెళ్ళు అన్నాడట. ఇప్పుడు అయ్యగారు మందిరం కడుతుంటే ఆ మందిరానికి సగము ధనం ఇచ్చే స్థాయికి ఎదిగిండట. విశాఖపట్నంలో అయ్యగారు మందిరం కడితే మందిరానికి సగము ధనము సమకూర్చే స్థాయిలో తన బిజినెస్ డెవలప్ చేసుకుందట. ఒకప్పుడు ఏమన్నాడు అయ్యగారు? పక్కకు పెట్టు. ఎందుకు అంటే ఈ శ్రమలు చూసి, కొన్నిసార్లు మన జీవితంలో కలుగుతున్న కష్టాలు, శ్రమలు చూసి దైవికంగా నిలబడవలసిన నీవు లోకం వైపు వెళ్ళిపోతాం, తప్పకుండా వెళ్ళిపోతాం. ఈ కష్టాలు భరించలేకపోతున్నాయా? అందుకే తప్పు. అక్కడ ఆగును, ఒక నిమిషం. భరించకపోతే నిలబడి కష్టాలను అనుభవించు. అనుభవంలో దేవుడు నీకు గుణపాఠం నేర్పి అక్కడి నుంచి అభివృద్ధి చేస్తాను నిన్ను. కానీ అక్కడ కష్టాలు వచ్చాయని చెప్పేసి లోకం వైపు రావద్దు కదా. నిత్య జీవానికి పోవలసిన మార్గం నిత్య శాపానికి రావద్దు కదా. దీవెనలో ఉండవలసిన నీ బ్రతుకు శ్రమలోనికి రావద్దు కదా. నీ చేతులారా నువ్వే చేసుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఆప్షన్ ఉంటాయి. ఒక కొడుకు ముగించేసిన, ఒక కొడుకు తండ్రి ప్రశాంత్ తన చిన్న కొడుకు ఒక సైకిల్ కొనిచ్చాడు. సైకిల్ నేర్చుకో బిడ్డ అని చెప్పి పంపించాడు. సైకిల్ కూడా ట్రైనర్ ఉంటారా? నేర్చుకోవాల్సిందే, కిందనో మీదనో పడి నేర్చుకోవాల్సిందే. సైకిల్ తీసుకొని ప్రశాంత్ కొడుకు బయటకు వచ్చాడట. మీకు అర్థం కావడానికి చెప్పేసి ముగించేస్తా. బయటకు రాగానే పెద్ద బండి, బుల్లెట్ అటువంటి బండి జొడ్డు అనుకుంటా ఆయనతో వచ్చిందట. భయపడి సైకిల్ తీసుకొని మళ్ళీ పిల్లగాడు లోపలికి వెళ్ళిపోయాడు. ఒక 6 నెలల తర్వాత మళ్ళా జర భయం తగ్గిన తర్వాత మళ్ళా సైకిల్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చాడట. ఇప్పుడు కారు రై అని ఉరికొచ్చింది రోడ్డు మీదకి. అమ్మో, ఈ కారు గుద్దితే నేను బతుకుతానా, నాతోని కాదు అని మళ్ళీ లోపలికి పోయిందట. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళా సైకిల్ తీసుకొని బయటకు వచ్చాడు. ఇప్పుడు బస్సు అడ్డం వచ్చిందట. ఏమడ్డం వచ్చింది? బస్సు వచ్చిందట. ట్రీ అని వచ్చారు. అమ్మో, ఈ బస్సు ముంగట నేను నడిపితే బతుకుతానా అని. ఇప్పుడు మరి ఎన్న నేర్చుకుంటాడు వీడు? మీకు అర్థమైందా? రోడ్డు మీద అనేటి బండ్లు తిరుగుతాయి, కార్లు తిరుగుతాయి, బస్సులు తిరుగుతాయి. వాటిని తప్పించుకొని నేర్చుకుంటేనే కదా నువ్వు పనిమంతుడు అయ్యేది. అదే కదా దేవుడు నీకు ఇచ్చాడు, ఒక ఆప్షన్ ఇచ్చాడు. సైకిల్ అని ఒక ఆప్షన్ ఇచ్చి ఏమన్నాడంటే, రోడ్డు మీదకి వెళ్ళి నేర్చుకో. రోడ్డు మీదకి రాగానే
బైకులు నడుస్తున్నాయని, బస్సులు నడుస్తున్నాయని, కార్లు నడుస్తున్నాయని భయపడి ఉంటే వచ్చిన ఫలం వ్యర్థమైపోతుంది. ఆ ఫలం అభివృద్ధి కాదు. నువ్వు జీవితంలో నేర్చుకోలేవు, అభివృద్ధి చెందలేవు. ప్రయాసం కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, శోధన కలుగుతుంది. నిలబడాలి. కానీ ఒకవేళ ఈ శ్రమ వలన నా జీవితానికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని ప్రార్థన బంద్ చేయదు కదా. ప్రార్థన బంద్ చేయదు కదా. వాక్యం చదవడం బంద్ చేయదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. 9 గంటలకు డ్యూటీకి పోవాలనుకో, 8 గంటలకు లేచి రెడీ అయినావు. 9 గంటల వరకు ఆడ ఉండాలంటే 8:30 వరకు నువ్వు వెళ్ళిపోవాలి. 8:30కి వెళ్ళిపోవాలని నీకు ఆలోచన ఉండి 9 గంటల వరకు ఆడ మాట పడొద్దు అనుకున్నప్పుడు 7 గంటలకు లేవు. అర్థమైందా? అన్నిటికీ సమయం కలిగినప్పుడు దైవికంగా నిలబడడానికి. అందుకే అంటున్నాడు, నీవు నేడు ఏమి కోరుకుంటావో కోరుకో. ఇక నీ జీవితంలో లాస్ట్ అవకాశం. నీ దేవుని పూజిస్తావా? అయితే క్రమము కలిగి చెయ్యి, వేరే ఆప్షన్ లేదుగా. నువ్వు అమోరీయుల దేవతల నీకు నచ్చినట్టు బతుకు. నీకు నిత్య నరకం ఉంది, నిత్య అగ్ని ఉంది, శాపం ఉంది. నీకు ఈ లోకానుసారముగా ఏమైనా సరే ఏదైనా చేసుకోవచ్చు. కానీ నీవు దేవునిలోనే ఉంటా, దేవునితోనే ఉంటా, దేవుని మార్గంలోనే ఉంటా అని ఒకవేళ నువ్వు అంటే నీ కుటుంబం మీదకి శాపం రావద్దు, నిత్య అగ్నిలో ఉండొద్దు, నిత్య నరకంలోనికి నువ్వు పోవద్దు, నిత్య జీవంలో నువ్వు ఉండాలనుకుంటే మాత్రము తప్పకుండా దేవుని వాక్యానికి లోబడాలి, సేవకునికి లోబడాలి, వాక్యానుసారంగానే బ్రతకాలి. నీకు వేరే ఆప్షన్ లేదు. హల్లెలూయా. జీవించడానికి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఆప్షన్ ఎన్నుకున్న తర్వాత ఇక నీకు ఆప్షన్లు లేవు. అర్థమైందా? ఈ మార్గంలో ఉంటావా, ఈ మార్గంలో ఉంటావు, నీ ఇష్టం. విశాల మార్గంలో ఉంటావా, ఇరుకు మార్గంలో ఉంటావా, నీ ఇష్టం. కానీ నేను అయ్యా ఇరుకు మార్గంలోనే ఉంటా అని అన్నవనుకో, అన్న తర్వాత ఇంకా మళ్ళీ ఆప్షన్లు ఉండవు. ఇంకా ఆ ఇరుకు మార్గంలో ఉండాలంటే దేవుని ఎదుట నమ్మకస్తుడవై ఉండాలి, ప్రార్థన పరుడవై ఉండాలి, పరిశుద్ధుడవై ఉండాలి, విశ్వాసివై ఉండాలి, భక్తి పరుడవై ఉండాలి, అభిషక్తుడవై ఉండాలి, ఆత్మ కలిగించే ప్రేరణలో భాషలు మాట్లాడగలిగిన స్వభావాలని ఉండాలి. లేదంటవా నీ ఇష్టం. నీకు అవకాశం ఇచ్చాడు కదా దేవుడు. అమోరీల దేవతలను పూజించు, సుఖం అనుభవించు, సౌఖ్యం అనుభవించు, బలాన్ని అనుభవించు, ప్రార్థన బంద్ చేయి, చర్చికొచ్చుడు బంద్ చేయి, అభిషేకం బంద్ చేయి, అన్ని బంద్ చేయి, నామకార్థమైన క్రైస్తవుడుగా జీవించు. కానీ ఈ స్థలము వదిలిపోయిన తర్వాత నీ కొరకు నిత్య నగ్ని అక్కడ దగదగ మండుతూ కనబడుతుంది. ఇక్కడ ఉండేది నువ్వు కొన్ని సంవత్సరాలే, ఇక్కడ జీవించేది కొన్ని దినాలే. ఈ కొన్ని దినాల సుఖభోగముల కొరకు, ఈ ప్రయత్నముల కొరకు పరిశుద్ధుడైన దేవుని మార్గాన్ని ఒకవేళ నువ్వు పక్కకు పెడితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీకు మళ్ళొక అవకాశం. మీరు నేడు ఏమి కోరుకుంటారో కోరుకోండి. కష్టమైన నిలబడతానన్నవాడు మార్గము గుండా ప్రయాణం చేస్తాడు. కష్టాలకు భయపడి లోకం వైపు వెళ్ళివాడు నిత్య అగ్నిలోనికి వెళ్ళిపోతాడు, శాపము తెచ్చుకుంటాడు. దేవుణ్ణి సేవించకుండా విగ్రహారాధనతో పాలిభాగస్తులైతారు, పాపానికి బానిసలైపోతారు. ఆ స్థితిలో సంఘము నిలవకుండా నిత్య రాజ్యములో దేవుని సముఖములో ఆ నిత్య సియోనులో ఆయనతో కలిసి ఉందాము. శ్రమలైన అనుభవిద్దాం, కష్టాలైన అనుభవిద్దాం, పరిశుద్ధతను కాపాడుకుందాం, ప్రభు కొరకు నిలబడదాం. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా,